బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. గురుకులాల్లో సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీని వెనుక కుట్రకోణం ఉందని వాదనలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మంత్రులు ఒక్కొక్కరుగా ఈ అంశంపై నోరు విప్పుతున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. గురుకులాల్లో సంక్షేమ హాస్టల్స్ లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మంత్రులు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజా వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, తెలంగాణ పలు జిల్లాల్లో సంక్షేమ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ జరగడం, అక్కడ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం, ఇటీవల కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకునే మొన్న శైలజ అనే విద్యార్థిని కూడా తీవ్ర అస్వస్థతకు గురై ఆమె చనిపోయిన ఘటనను అటు దానిపైన కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లని ఈ ఘటనలు పదే పదే జరుగుతున్నాయి. తీరు మార్చుకోవాలని అధికారులని మంత్రులు హెచ్చరించినా వాళ్ళు తీరు మారడం లేదు. కొంతమంది బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. తాజాగా అటు పొన్నం ప్రభాకర్ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలానే కొండా సురేఖ, సీతక్క కూడా దీనిపైన మాట్లాడారు. కొండా సురేఖ అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. వరుస ఘటనలు జరగడం వెనకాల ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆయన గురుకులాల కార్యదర్శిగా చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అటువంటి వ్యక్తులు కావాలనే ఇప్పుడు ఉన్న ఉద్యోగులతో ఇటువంటి పనులు చేపిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే జరిగిన ఘటనలపైన ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. మొన్న మహబూబ్ నగర్లో నారాయణపేటలో కలెక్టర్ స్వయంగా అక్కడ సంక్షేమ హాస్టల్కి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇక హైదరాబాద్ కలెక్టర్ అనూప్ దుర్శెట్టి కూడా అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్లో భాగంగా అనేక హాస్టల్స్లో ఆ ఫుడ్ క్వాలిటీ పైన ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెప్పించుకుంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే హెచ్చరించారు. ఎవరైనా సరే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా అధికారుల మాట అటు మంత్రులు చెప్పింది కావచ్చు, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను పట్టించుకోకపోయినా తీవ్ర స్థాయిలో వాళ్ళపైన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది అధికారులని మొన్న నారాయణపేటలో జరిగిన ఘటన కావచ్చు, అట్లనే శైలజ మృతి ఘటనలో జరిగిన వ్యవహారం పైన ఇప్పటికే అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకున్నారు. కింది స్థాయి అధికారుల పాత్ర పైన అటు సంక్షేమ హాస్టల్ వార్డెన్లు వాళ్ళ పాత్ర పైన కూడా చాలా స్పష్టమైన ఆధారాలు లభ్యం కావడంతో వాళ్ళందరిపైన కూడా వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు కనుక పునరావృతమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ నేతలు ఇటు విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కావాలనే బీఆర్ఎస్ నేతలు ఈ మొత్తం వ్యవహారం వెనకాల అధికారులను ఉపయోగించుకొని వాళ్లకు ఆ నాణ్యమైన ఆహారం అందించకుండా నాసిరకం ఆహారం అందించడం, తద్వారా వాళ్ళందరూ కూడా అస్వస్థతకు గురి కావడం, దీని వెనకాలంతా కూడా బీఆర్ఎస్ కుట్ర ఉందంటూ కాంగ్రెస్ మంత్రులు అయితే ఆరోపిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా అటు రేవంత్ సర్కార్ పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే ఎంత పెద్ద అధికారిపైనైనా సరే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించింది. ఇకపైన ఫుడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఫుడ్ టాస్క్ ఫోర్స్ రెగ్యులర్గా సంక్షేమ హాస్టల్స్ని విజిట్ చేస్తూ అక్కడుండే ఫుడ్ క్వాలిటీని ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఎవరైనా ఎక్కడైనా నాసిరకం భోజనం కనుక అందించినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ.